ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రివిలేష్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు పవర్డ్ బై గోఅమృత్ గేదె ఆవుని ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే 12 రాశుల వారు శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు నిత్య దీపారాధనలో ఎటువంటి ప్రక్రియలు పాటించాలి లేదా నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిష్య ఋతువు. ఈరోజు శుద్ధ విద్య సామాన్య కార్యక్రమాలకు పనికి వస్తుంది. శుక్రమోక్షమి కొనసాగుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి శుభకార్యాలు పనికిరావు. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, మహాలక్ష్మికి చేసేటువంటి అష్టోత్తరాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది ప్రక్రియలు కూడా శుభ ఫలితాన్ని కలిగించి ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి. ఆధిపత్యత శుభుడైనప్పుడు, స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో వేగవంతమైనటువంటి గ్రహం కుజగ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ దారిద్ర్య నిర్మూలనకి దోహదపడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, అలాగే ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. నిత్య దీపారాధనలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో ఆచార సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. కుందెను రోజు నీటితో శుభ్రపరచుకోవాలి. 2 ఒత్తులు వేసి నూనెను పోయాలి. దేవుడికి ఒక్క ఒత్తితో దీపారాధన ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఆపై విడిగా వేరొక ఒత్తిని అగ్గిపులతో వెలిగించి ఆ వెలిగించినటువంటి ఒత్తితో కుందెలోనటువంటి 2 ఒత్తులను వెలిగించాలి. కుందెలోని ఒక ఒత్తితో మరొక ఒత్తిని వెలిగించరాదు. ఇలా 2 ఒత్తులను వెలిగించాక దీపానికి పసుపు లేదా కుంకుమలను దిద్దాలి. పువ్వులను కూడా అలంకరించవచ్చు. దీపాన్ని దేవుని వైపుకు తిప్పి ఉంచాలి. కుందెకు క్రింది చిన్న పళ్ళెం వంటి ఆధారాన్ని ఉంచాలి. ఆముదపు నూనె, వేప నూనె కాకుండా తక్కిన ఏ చమురుతోనైనా దీపారాధన చేయడం శ్రేయస్కరం, శుభకరం. ఆవు నేతితో దీపారాధన సర్వశ్రేష్టం. దీపారాధనకు ముందుగా కుంకుమ పెట్టుకోవాలి. దేవుని పటాలకు, విగ్రహాలకి కూడా కుంకుమతో అలంకరించడం శ్రేయస్కరం. ఇటువంటి నియమాలు పాటిస్తూ దీపారాధన చేయడం ద్వారా ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయి.
ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో అనుకూల పరిస్థితులు చేకూరుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను పునః ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. విద్యా సంబంధ విషయాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు స్థిరస్థిరంగా వారికి పెరుగుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వైద్య వృత్తి వారికి అవగాహన ప్రతిభ కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. గృహాలలో ప్రశాంతత పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు మాత్రం దక్కుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో మందత్వం కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా వెంటనే పొందలేకపోతారు. వృత్తిపరమైనటువంటి అవరోధాలని క్రమక్రమంగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జగడాలు కొనసాగుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు గృహపరంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలని అనుకున్న సమయానికి పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో కూడా అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా మహిళలు ఆహ్వానించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ విద్యార్థులకు పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి నెరవేరుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా కార్యసిద్ధి పొందగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధ్యపడతాయి. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా ప్రారంభించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక తహతహ కూడా ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార వృద్ధికే చేపట్టేటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా ఆనందంగా ప్రారంభించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి.
శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది, కార్యసిద్ధి చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంబంధాలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. శుభ ప్రయత్నాలు మాత్రం గృహపరంగా కలిసి వస్తాయి. అన్యోన్య సహకారంతో మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు స్థిరాస్తి రంగం వారికి వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు, ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆధిక్యత కూడా పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా క్రీడా రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. అన్యోన్య సహకారంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళల గృహపరంగా సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. విఘ్నాలతో కూడినటువంటి అంతిమ విజయాలు విద్యాపరంగా విద్యార్థులు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆందోళనకర పరిస్థితులు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక జగడాలు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విభేదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఇతరులు చేస్తున్నటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని మరల చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విఘ్నాలు, అవరోధాలు అన్ని కార్యక్రమాల్లో కూడా ఏర్పడేటువంటి సంఘటనని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే దూరం చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా సంభాషణల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితిపై ఏర్పడినటువంటి ప్రతికూలత గట్టి ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అసహన ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా సమాంతరంగా ఉంటాయి. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని తెలివైన నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్ని అంతిమంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శ్రమ తగ్గుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఉద్యోగపరమైనటువంటి చిరాకులు ఆకస్మికంగా ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలని బాధ్యతల్ని వెంటనే చేపట్టలేకపోతారు. అసహన పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఉద్యోగ పున ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అవగాహనతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ ప్రయత్నాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యాలు తద్వారా కార్యసిద్ధి ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. మానసిక బలం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు కూడా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రగతి కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఆశించినంతగా పొందలేకపోతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. ప్రతి పనులను శ్రద్ధ తప్పనిసరి. గట్టి పట్టుదల తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఊహించినటువంటి పరిణామాలు వ్యాపార రంగం వారికి విస్మయాల్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి శ్రద్ధ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు బృహవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లలితా పరమేశ్వరి యొక్క పూజాది కార్యక్రమాలు స్మరణ శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసి శుభ ఫలితాలు పొందగలుగుతారు. గృహంలో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. శుభోదయం.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు. పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ఉదయం లేవగానే మనం కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే పార్వత్యా, ప్రభాతే కరదర్శనం అని లేవగానే ఇలా రెండు చేతులని ఇలా వేడి చేసుకొని ఆ పిమ్మట రెండు చేతులు ఇలా ఒకదానితో మరి ఒకటి ఇలా రుద్దుకొని ఆ పిమ్మట ఈ రెండు చేతులను మన కంటికి తగిలించుకోవడం, తాకడం, తద్వారా ఒక ఉష్ణశక్తిని కన్నులకు అందించడం, ఆరోగ్యంగా మనం జీవించడం, ఇలా ఉదయాన్ని ప్రారంభించడం అనేటువంటి సంప్రదాయాన్ని సనాతన ధర్మం చెబుతుంది. ఉదయం లేవగానే చెయ్యి చూడాలి. ఏముందండి చెయ్యి అంటే అన్నీ ఇందులో ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఇస్తే చేత్తో ఇస్తాం. దానం ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో తెలియకుండా ఇస్తూ ఉంటాం. అలాగే ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవడం ఈ చెయ్యే, యాచన ఇలా తీసుకుంటూ ఉంటాం. క్షమించండి అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం అడిగేది ఈ చెయ్యే. కనుక అన్నీ కూడా దోషులు ఈ చెయ్యే, ఇచ్చేది ఈ చెయ్యే, తీసుకునేది ఈ చెయ్యే, అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదా. మనం ఏ సమయంలో పుట్టామో, ఎక్కడ పుట్టామో, ఎలా పుట్టామో అనేది ఇదమిత్తంగా నిర్ధారణ చేయలేనటువంటి సందర్భాలలో ఈ రేఖలో, హస్తంలో ఉండేటటువంటి రేఖలు అనేకం ఆయా సమయాలకు అనుగుణంగా మారేవి కనుక ఇప్పుడు కనిపించే వర్తమాన గీతలను, రేఖలను గమనించి మన భవిష్యత్తును సూచన చేసేటటువంటి శాస్త్రం ఒకటి, అది సాముద్రికం. సముద్రుని చేత ప్రస్తావన చేయబడి ప్రపంచమంతా కూడా వ్యాపించినటువంటి ఈ శాస్త్రం మన దేశంలోనే పుట్టింది. యూరప్ ఇతర దేశాలకు వ్యాపారం చెందింది. కీరో మొదలైన ప్రసిద్ధ పండితులు అనేక పరిశోధనలు ఇందులో చేసి ఇది కూడా ప్రామాణికమైన శాస్త్రమే అని నిరూపించారు కూడా. ఏ శాస్త్రమైనా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మనం తీసుకువెళ్ళాలి, మంచి విషయాలు సూచించాలి, మంచి మార్గాల వైపు మనం తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నమే చేస్తుంది. ఈ రేఖలలో ప్రధానంగా కనిపించేటటువంటి జీవన రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ. కరాగ్రే వసతే లక్ష్మి అని ప్రారంభం చేసుకున్నాం కదా. ఈ చెయ్యి అగ్రభాగంలో ఒక చక్రం ఉంటే మహాభోగి, 2 చక్రాలు ఉంటే పర్వాలేదు, 3 చక్రాలు దుఃఖపడతాడు, 4 చక్రాలు ఉంటే అదృష్టవంతుడే, మహారాజభోగమే. ఇవి చక్రాలు. ఈ చివర లక్ష్మీప్రదం. లక్ష్మి అంటే బంగారమో లేక భూములో లేక భవనాలో ధనమో ఉండడం కాదండి. లక్ష్మి అంటే ఆనందం కలిగి ఉండడం. లక్ష్మీప్రదం అంటే ఆనందంగా కలిగి ఉండడం, ముఖం పైన ఎప్పుడు చిరునవ్వు తాండవిస్తూ ఉండడం, ఇది లక్ష్మీప్రదం అంటే. కనుక మనం ఇంట్లో ఏ పూజ చేసినా కూడా నీరు దేవతార్పణంగా విడిచే సమయంలో ఇలా విడిచిపెడతాం, కరిష్యే అని విడిచిపెడతాం. ఇది దేవతా సంబంధితం. ఆ భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, లక్ష్మీప్రదంగా వ్యవహరిస్తాడు. కనుక మనం లక్ష్మీప్రదమైన జీవనాన్ని గడపాలి అంటే, ఇంట్లో నిరంతరం లక్ష్మి తాండవిస్తూ ఉండాలి అంటే ఈ చేతులను ఇలాగే వినియోగించాలి, ఇవ్వడం కోసమే వినియోగించాలి, దానం చెయ్యాలి. ఇది మొదటిది. కరమధ్యే సరస్వతి, రెండవ వాక్కు చెబుతూ ఉంటాం. ఈ మధ్య భాగంలో బుద్ధి రేఖ, చెయ్యి అగ్రం లక్ష్మి, మధ్య సరస్వతి, ఈ చివరి భాగంలో పార్వతీదేవి. ఇవి కంకణములు, స్వర్ణ కంకణం ధరించేటటువంటి రేఖలు, కంకణ రేఖలు అని వీటికి పేరు. ఇవి 3 ఉన్నాయా 4 ఉన్నాయా, చాలా ఫలితాంశాలు వీటిని ఆధారపడి చెబుతూ ఉంటాం. అయితే లక్ష్మీప్రదం, బుద్ధిప్రదం. ఈ బుద్ధికి సంబంధించే మళ్ళీ రవిరేఖ, విద్యారేఖ. కనుక ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉండాలి అంటే, సరస్వతి అనుగ్రహం కావాలి అంటే మనం సరస్వతీదేవికి ప్రీతికరంగా పాలను ఆహారంగా తీసుకోవడం, పాలను అందచేయడం, దానంగా ఇవ్వడం, పాలను అందించేటటువంటి గోసేవ చేయడం, ఇవి పరిహారాలుగా పాటించాలి. వివేకవంతమైన జీవనాన్ని, బుద్ధి మార్గాన్ని మనం కలిగి ఉండాలి, అనుసరించాలి అంటే అందుకు మూల కారణంగా ఈ బుద్ధి రేఖ, సరస్వతి రూపము చెప్పబడి ఉన్నప్పుడు ఈ రేఖ లేకపోయినంత మాత్రాన వాళ్ళకి బుద్ధి తక్కువగా ఉందనో మరింకేదనో కాదండోయ్. ఈ రేఖ లేకపోయినా కూడా బుద్ధి ఉంటుంది. అయితే అది ఇతర రేఖలపైన ఆధారపడి ఉంటుంది. స్వతంత్రమైన బుద్ధితో కాకుండా ఈ రేఖ లేనటువంటి వారు ఇతరుల బుద్ధితో కానీ, గురువుల బుద్ధితో కానీ, ఇల్లాలు, భర్త లేక జీవన సహచరుల బుద్ధితో కానీ, పిల్లల ఆలోచనలతో కానీ వ్యవహరిస్తూ ఉంటారు. స్వంత ఆలోచన కాకుండా ఇతరుల ఆలోచనను వాళ్ళు స్వీకరిస్తారు అని చెప్పాలి. అలాగే కరమూలేద్ పార్వత్యాః, ఈ చివరన పార్వతీదేవి స్వర్ణ కంకణ స్వరూపము. ఈ రేఖలన్నీ
తెలుసుకున్న సంప్రదాయమే ఉదయం లేవగానే చేయి చూడాలి అని అందుకే చెబుతుంది. మనం వివేకాన్ని పెంపొందింపజేసుకోవాలి, విజ్ఞానాన్ని కలిగి ఉండాలి, సమాజానికి మేలుగా ప్రవర్తించేటట్లుగా మన ప్రతి పని ఉండాలి అంటే మట్టుకు 3 మార్గాలు ఉన్నాయి. 1 దానం చేయడం, 2 సేవ చేయడం, 3 ధ్యానం చేయడం. దానం చేసినందువల్ల మన దగ్గర అధికంగా వచ్చేటటువంటి దానిని ఇతరులతో పంచుకోవడం, ఆ పంచుకోవడం ద్వారా వారి ఆశీర్వచనాలను స్వీకరించడం ఒక ప్రయోజనం. 2వది మనం ఏం చేసినా కూడా సమాజానికి మేలు కలిగించే విధంగా ఉండాలి అన్నప్పుడు సేవ చెయ్యాలి. గోవులను సేవించాలి, వృద్ధులను సేవించాలి, తోటి వారిని మన్నించాలి, మనకంటే పెద్దవారిని గౌరవించాలి. వినయం, విద్య, వివేకం ఇవన్నీ కూడా మన ప్రతి కదలికలలో కూడా ఉట్టిపడేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. ఇవన్నీ కూడా 2వది అయినటువంటి సేవ అన్న దాంట్లో ఉంటాయి. 3వది ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం అని చెప్పుకున్నాం కదా. ఈ ధ్యానం ఏమిటి అంటే మన చేతులలో ఇది వర్తమానంగా వచ్చేటటువంటి కర్మఫలం, ఇప్పుడు మనం నిర్మించుకుంటున్న చెయ్యి. ఈ ఎడమ చెయ్యి మగవారికి సంబంధించి గత జన్మకు సంబంధించినటువంటి రేఖలతో కూడుకున్న చెయ్యి. ఇది గత జన్మను సూచిస్తుంది, ఇది వర్తమానాన్ని సూచిస్తుంది. కనుక ఈ రెండింటినీ కూడా జోడించి ప్రశాంతమైన మనస్సుతో మన దేహానికి, మన ఆత్మకు సంబంధించిన దైవం ఎవరో ఆ దైవాన్ని తెలుసుకొని ఆ దైవాన్ని స్మరించడం ద్వారా, మనస్సులో మననం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మనం ప్రయాణించవచ్చు. బుద్ధి కలిగి ఉండాలి, మంచి వాక్కు కలగాలి అంటే దక్షిణామూర్తిని సేవించాలి, అలాగే హయగ్రీవుడిని అర్చించాలి. ఈ రెండింటితో పాటు 2 చేతులు తరచుగా జోడించి ధ్యానం చెయ్యాలి. ఏ పని లేదు, ఊరికే ఉన్నాము అన్నప్పుడు 2 చేతులు ఇలా ఒకదానితో ఒకటి జోడించి ముడి పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని కూర్చోవాలి. ఈ 2 జోడించడం అంటే ఇది గత జన్మ, ఇది వర్తమాన జన్మ. ఈ రెండింటిని ఇలా జోడించడం ద్వారా భావి ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనను మనం పెంపొందింపు చేసుకునే వాళ్ళం అవుతుంటాం. ఇవి ఈనాటి జాతక దోషాలు పరిహారాలు అనే మన అంశంలో కొన్ని ప్రస్తావింపబడిన విషయాలు, పరిహారాలు, పరిష్కారాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఏదైనా స్థలంలో నిర్మాణాన్ని చేయాలి అని చెప్పేసి మీరు భావన చేసినప్పుడు, పైకి స్థలం చాలా అద్భుతంగా కనిపించిన, తవ్వినప్పుడు లేక అంతర్గతంగా ఆలోచన చేసినప్పుడు అనేక లక్షణాలు కనిపించవచ్చు. అది తెలుసుకోకుండా గృహ నిర్మాణం కనుక చేసినట్లయితే నష్టం వాటిల్లుతుంది అంటోంది శాస్త్రం. వాస్తుశాస్త్రరీత్యా గణితాదులు చేసిన, జాతకాదులు పరిశీలన చేసిన, ఇక్కడ బలం అధికంగా ఉన్నప్పటికీ ఆ ప్రదేశంలో కంటికి కనిపించినటువంటి విధి విధానాలు కొన్ని కనిపిస్తాయి. ఆ యొక్క తత్వాన్ని గనక అర్థం చేసుకొని గనక మనం జాగరూకతతో గనక నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టినట్లయితే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతాడు యజమాని. అది అందరికీ లభ్యపడుతుందా? మరి ఎలాగంటే ఆ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తుల్ని సంప్రదిస్తే వాళ్ళు వచ్చి స్థల పరిశీలన చేస్తారు. ఆ స్థలంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే చెప్పడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది కదా. మరి అందుకే స్థల ఆకార నియమాలు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేసింది. స్థలం చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉన్నట్లయితే చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థలంగా భావన చేస్తాం. 4 పక్కల సమానమైనటువంటి పొడవు కలిగి ఉన్నటువంటి స్థలం అత్యుత్తమ స్థలమని, అయితే దిగ్యూఢం అనేటువంటిది
ఆ స్థలంలో పనికిరాదు. అంటే స్థలం మూలలకు తిరిగి ఉండరాదు. స్థలం చాలా చక్కగా ఉంది కానీ మూలలకు తిరిగినట్టుగా ఉన్నట్లయితే ఆ స్థలం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికిరాదు. త్రిభుజాకార స్థలాలు ఉంటాయి కొన్ని, అవి కొనుగోలు చేసినట్లయితే చాలా అరిష్టం వస్తుంది. దాందే ఉందిలేండి, పెరిగిన స్థలాన్ని కట్ చేస్తాం, దాంట్లో నిర్మాణం చేస్తామన్నా దాని యొక్క ఫలితాన్ని తర్వాత అనుభవించాల్సి వస్తుంది. త్రిభుజాకార స్థలం అసలు ఎప్పుడూ పనికిరాదు. మూలలు పెరిగినటువంటి స్థలాల యొక్క నియమాలు కూడా ప్రతివారు కూడా గ్రహించాలి. ఖచ్చితంగా చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ లేకుండా మూలలు పెరిగినటువంటి స్థలాలు ఉంటాయి. వాటిని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఈశాన్యం పెరిగినట్లయితే చాలా మంచిదే. ఈశాన్యం తరిగినట్లయితే నష్టదాయకమైన ప్రభావం వస్తుంది. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం లేదా ఈ రెండు ఈశాన్యాలు పెరిగినట్లయితే ఆ స్థలాలు అత్యుత్తమోత్తమైనటువంటి స్థలాలుగా గ్రహించి తీరాలి. ఈశాన్యం తగ్గినటువంటి స్థలాలు మాత్రం ప్రమాదకరమైనవిగా భావించాల్సి ఉంటుంది. ఈశాన్యం తగ్గితే గౌరవ భంగం, అనారోగ్యాలు సంభవిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. నైరుతి పెరిగినా లేక తగ్గిన ఆ స్థలము యొక్క ప్రభావం కూడా పరిశీలన చేయాలి. నైరుతి పెరగటం మంచిది కాదు. పెరిగిన నైరుతి పల్లం కాకుండా ఎత్తుగా ఉండాలి. పెరిగిన నైరుతి కంటే ఈశాన్యంలో స్థలం పెరిగి ఉండాలి. అప్పుడే పెరిగినటువంటి నైరుతి హాని మాత్రం చేయదు. నైరుతి పెరిగిందండి మాది, అలాగే ఈశాన్యం కూడా పెరిగిందండి అంటే అది సబమైనటువంటి విధి విధానమే, కానీ అక్కడ నైరుతి మాత్రం ఎత్తులో ఉండాలి, పల్లంగా మాత్రం ఉండరాదు. నివాస స్థలాలకు నైరుతి పెరగటం వల్ల ఆందోళన చెందాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా నైరుతి దిశ పెరిగినట్టుగా ఉండకూడదు నివాస స్థలాలకి అనే విషయం గుర్తుపెట్టుకుందాం. అలాగే ఉత్తర వాయువ్యం పెరిగింది, ఆ ఉత్తర వాయువ్యం మాత్రం ఎప్పుడూ కూడా పెరగకూడదు. ఉత్తర వాయువ్యం కనుక పెరిగిందంటే ఉత్తర ఈశాన్యం తగ్గినట్టే అవుతుంది కదా. మరి అసలు ఈశాన్యం తగ్గకూడదు. ఇక్కడ వాయువ్యం పెరిగింది, ఈశాన్యం తగ్గింది, మరి ఏం చేయాలి? అందుచేత ఈశాన్యం తగ్గితేనేమో విపత్తులు కలుగుతాయి, ఉత్తర వాయువ్యం పెరిగితేనేమో ధన నష్టం సంభవిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యంగానే ఉంటుంది అని అర్థం. పడమర వాయువ్యం కొంత పెరిగినప్పటికీ తప్పు లేదు, కానీ నైరుతి గనక తగ్గినట్లయితే, ఇక్కడ పడమర వాయువ్యం పెరిగినప్పుడు నైరుతి తగ్గినట్టే కదండి. మరి అక్కడ నైరుతి గనక తగ్గినట్లయితే పెరిగిన పడమర వాయువ్యంతో కలిసి మొత్తం ఖాళీ, తూర్పు ఈశాన్యం ఖాళీ కంటే తక్కువ ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఇక్కడ చూసుకోవాలి. వాయువ్యం పెరిగినప్పటికీ ఈశాన్యం పెరిగి ఉండాలి కొద్దిగా. నైరుతి తగ్గినా పర్వాలేదు అప్పుడు. అంతేకాకుండా ఇక్కడ ఈశాన్యం తగ్గి వాయువ్యం పెరిగి నైరుతి తగ్గిందనుకోండి, మళ్ళీ నష్టం. అట్లాగే తూర్పు ఆగ్నేయం పెరగటం అనేటువంటిది అనర్థదాయకమైన హేతువు. తూర్పు ఆగ్నేయం పెరగటం వల్ల తూర్పు ఈశాన్యం తగ్గుతుంది. దీనివల్ల స్నేహితుల మధ్య, బంధువుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. స్త్రీ మూలకంగా కించిత్తు మానసిక ఆవేదన కలుగుతుంది. దక్షిణ ఆగ్నేయం పెరిగి ఉండవచ్చు. దక్షిణ ఆగ్నేయం పెరగటం అంటే దక్షిణ నైరుతి తగ్గటమే. నైరుతి కొంత తగ్గి ఉండవచ్చు, అయితే పెరిగిన దక్షిణ ఆగ్నేయంతో కలిసి మొత్తం ఖాళీ ఉత్తర ఈశాన్య ఖాళీ కంటే తక్కువ ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు
తదియ, చవితి తిథులున్నాయి. శతభిష నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే విదేశీ గమన ప్రయత్నాలు విజయవంతం కావడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఆర్థిక పరంగా స్నేహితులతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దుర్గా ఆలయాలు సందర్శించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భావమునందు కాని భాష ఎందు కాని ఆవేశము యొక్క ఛాయ పడకుండా నిగ్రహించుకుని సాధారణ స్థితి ఎందు తాను ఎట్లా మాట్లాడతాడో అలాగే మాట్లాడాడు. అది నిజంగా ధర్మరాజు గారి గొప్పతనం అయితే ఆయన యొక్క భౌతికమైన స్థితిని మానసికమైన స్థితిని ఒక్క పద్యంలో అలా ఆవిష్కరించడం తిక్కన గారి గొప్పతనం. కాబట్టి అధికంబగు రోషమునుందియుండియున్ తప్పక త్రుచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై ఏమీ బయటపడకుండా ఆయన కూడా కోపం వచ్చి బయటపడ్డారనుకోండి. వీళ్ళందరూ ఒక్కరోజే వచ్చారు సభలోకి, వీళ్ళందరూ ఒకరోజే చేరారు కొలువులో, ఎందుకు ఆమెకి బాధ వచ్చేటప్పటికీ ఆ భీముడికి అంత కోపం వచ్చి చెట్టు పెరగడానికి లేచాడు, ఈయనకి ఇంత కోపం వచ్చేసింది. మిగిలిన సభాసదులకి వీళ్ల ప్రవర్తనకి తేడా ఉంది. పైగా అందరూ ధర్మరాజు గారితోటి ద్రౌపదీదేవితోటి సంబంధం ఉందని చెప్పిన వాళ్ళే చేరినప్పుడు. భీముడు ధర్మరాజు గారితో సంబంధం ఉందన్నాడు, ధర్మరాజు గారితో సంబంధం ఉందన్నారు. సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపదీదేవి దగ్గర సైరంధ్రిగా చేశానంది. కాబట్టి వీళ్ళకి పూర్వపరిచయం ఉండాలి. అది అక్కడ వరకేనా, ఇంకేమైనా అనుబంధమా? 5 గంధర్వులు భర్తలని చెప్పింది అని అనుమానం రాకుండా ఉండాలి. అంటే అసలు తన ఆవేశము బయటపడకూడదు. తాను సామాన్యమైనటువంటి వ్యక్తిలా మాట్లాడాలి. ఒక సభలో ధర్మరాజు గారు ఎప్పుడూ ధర్మం గురించి ఎలా మాట్లాడుతూ సభా గౌరవం గురించి ఎలా తాపత్రయపడుతూ ఉంటాడో, సభా గౌరవం పాడవకూడదు అని ఎంత మనస్సులో ఆవేదన చెందుతూ ఉంటాడో అదేం మామూలు విషయం కాదండి. లోకంలో తన గౌరవం గురించి తాపత్రయపడే ఉంటాడు, తన ఇంటి గౌరవం గురించి తాపత్రయపడే ఉంటాడు, తాను ఉన్న ఊరు గౌరవం గురించి తాపత్రయపడేవాడు ఉంటాడు. కానీ తాను వెళ్ళి కూర్చున్నటువంటి సభ యొక్క గౌరవం గురించి తాపత్రయపడడం నా దృష్టికి సంబంధించినంత వరకు ఉత్తమ పురుష లక్షణం. ఆ సభా గౌరవం నిలబడేటట్టుగా ప్రవర్తించడం అంటే అదొక అద్భుతమైన విశేషం. దానికి ఎంత సంస్కృతి ఉండాలి. అటువంటి సంస్కృతి కలిగినటువంటి వాడు కాబట్టి ధర్మరాజు గారు సాధారణంగా సభా గౌరవానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది రాజ్యసభ కానివ్వండి, విద్వత్సభ కానివ్వండి, ఏ సభ అయినా సభ అనేటప్పటికీ ఆ సభకు ఒక మర్యాద. కాబట్టి ఆయన నిర్వికారుడై ఎప్పుడు తాను పల్కు నిలుగేర్పడ ద్రౌపదితోడ ఇట్లను. ఆయన ఎలా మాట్లాడగలడు? ఆయన అధికారం ఏమిటి అంటే, విరాట మహారాజు గారు మొదటి రోజునే నాతో సమానమైన స్థానాన్ని నువ్వు పొందుతావు, నిన్ను ధిక్కరించిన వాడు ఎవరుంటాడో వాడు నన్ను ధిక్కరించినట్టే శిక్షార్హుడు అని చెప్పాడు. కాబట్టి యథేచ్ఛగా మాట్లాడడానికి ధర్మరాజు గారికి అధికారం ఉంది. అందుకని ఆయన రాజుగారి వంక చూసి మాట్లాడలేదు, తిన్నగా ద్రౌపదీదేవి వంకే చూసి మాట్లాడాడు. ఒకసారి అలా భీముడితో మాట్లాడాడు, ఇప్పుడు ద్రౌపదీదేవితో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు భీముడితో మాట్లాడినప్పుడు చెట్టు నడ్డు పెట్టి మాట్లాడాడు, ఇప్పుడు ద్రౌపదీదేవితో మాట్లాడుతూ అంటాడు, జననాయకుండును సభవారు నీతగు తెరగెల్ల నిరిగిరి తెరవా ఇంక మానక ఈ పలు మాటలాడగనేలా చనువు నీవు సుదేష్ణ సదనమునకు నీ పరాభవమున కోపింపనేరరే గంధర్వులకు దరికాదు కాక సమయమియ్యది ఏని తమకును నీకు కల్గిన ఇట్టులైనను
గినియరిచట కాన నాథుల దూరంగా కాదు వినుము సతికి తానెంతవడియును సభలలోన తడవుగా నిల్చి ఇట్టులు దగ్గరవృత్తి శంకసిడి ధిక్కరింపంగ చనుని చెప్పుమా. ఆమెకు ఆవేశం తగ్గి మనం ఇలా ప్రవర్తించాలన్న విషయం అర్థమయ్యేటంత స్పష్టంగానూ మాట్లాడేశాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే, నీవు ఈ సభలోకి వచ్చి నిలబడి మాట్లాడడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? సభానాయకుని ద్వారా, సభా సభ్యుల ద్వారా రక్షణ పొందాలన్నది నీ ఉద్దేశ్యం. అందుకొరకు సభాప్రవేశం చేశావు. నువ్వు చెప్పవలసింది చెప్పావు. రాజు చెయ్యగలిగింది చేశాడు. వెంటనే కీచకుణ్ణి పంపించాడు. ఆ పైన నీకు ఎటువంటి రక్షణ కల్పించాలన్న విషయాన్ని తెలియనివారా జననాయకుడు మహారాజు? అంటే దాని అర్థం, నీకు ఏ రక్షణ కల్పించలేడు జననాయకుడు, ఆ విషయం నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకా దానికి కొనసాగింపు ప్రసంగం చేసి ప్రయోజనం ఏమిటి అని లోపలి భావన. కాబట్టి నీకు ఏం చెయ్యాలో ఆయనకి తెలియదా, వాళ్ళకి తెలియదా? పైకి అంత తెలిసున్న వాళ్ళైతే ఈ పాటికి కీచకుడిని శిక్షించారా? అంత సమర్థులైతే శిక్షించలేదుగా. వాళ్ళకది సమర్థత కాదు అని తెలిసి చెప్పడంలో ఉపయోగమే ఉంది? ఇంక మానక ఈ పలుమాటలాడగనేలా? నీకు విషయం అర్థమైపోయిన తర్వాత ఇంకా ఎందుకు మాట్లాడడం? అలా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అది మాట్లాడకూడదు. అవతలవాడు ఉపకారం చెయ్యగలడు అనుకుంటేనే మాట్లాడాలి. చాతక పక్షి అని ఒక పక్షి ఉంటుంది. దానికి దాహం వేస్తే బయట ప్రపంచంలో ఉన్న నీళ్లు తాగదు. మేఘం నుంచి పడుతున్నటువంటి వర్షధార దానికి ఆధారం. దాన్ని ఉద్దేశించి ఒకప్పుడు ఒక కవి ఒక మాట అన్నాడు, ఓ చాతక పక్షి, నీకు దాహం వేస్తే ఆకాశంలో కనపడిన ప్రతి మేఘం దగ్గరికి వెళ్ళి అర్థించి కూత కుయ్యకు. కనపడిన ప్రతి మేఘం కురిసేది కాదు. కురిసే మేఘాలు కొన్నే ఉంటాయి. కురిసే మేఘం దగ్గరికి వెళ్ళి అర్థించి నువ్వు అరు, ప్రయోజనం ఉంటుంది. కురవని మేఘాల దగ్గర అర్థిస్తే నువ్వు చులకనైపోతావు. అన్ని మేఘాలు కురుస్తాయా? కొన్ని తెల్లటి మేఘాలు ఉంటాయి, అవి కురవవు. శ్రావణ మేఘాలు అవి కురుస్తాయి, నల్లగా ఉంటాయి, నీటితో నిండి ఉంటాయి, అవి కురుస్తాయి. ఆ మేఘాన్ని అడుగు. కలిగి ఉండడమే కాదు, ఇవ్వడం కూడా తెలిసున్న మేఘమైతేనే నువ్వు అడుగు. అడిగేటప్పుడు అవతలవాడు ఇవ్వగలిగినవాడు అని అడగకూడదు. ఇవ్వాలన్న ఆలోచన ఉన్న కరుణ కూడా ఉన్నవాడైతేనే అడగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.